మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి జూన్ 12 లక్షల మంది పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు, మహానాడులోగా ఉపాధి, నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, సంక్షేమ పథకాల అమలు తేదీలతో త్వరలో క్యాలెండర్ విడుదల, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు, 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, పేద కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు చేయాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో ఇస్తుంది. ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా 3 సిలిండర్లకు సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో చర్చించాక దీన్ని అమల్లోకి తేనున్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 3 గంటల పాటు జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12న వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా 1,00,000కు పైగా పింఛన్లు అందజేయనున్నారు. సూపర్ 6 ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ను త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ప్రతి నెల ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా 12 నెలలకు క్యాలెండర్ ప్రకటిస్తారు. జూన్ 12న పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పాలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మంత్రి అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి శాసనసభలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు విలేకరులకి వివరించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇందులో జాగ్రత్తగా, అంటే ఇదే జగన్ అయితే కనుక అవన్నీ ఏంటంట అని రాసేవాళ్ళు స్ట్రాటజిక్గా దాస్తారు. ఇక్కడ ఒకటి సూపర్ 6 పథకాలు ఎప్పుడు అని కదా చెప్పాల్సింది. ఇందులో గ్యాసు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గ్యాస్ బండకి కొంటున్నారు కానీ వాళ్ళకి డబ్బులు పడుతున్నది అతి తక్కువ మందికి మాత్రమే. కాబట్టి ఇప్పుడు ముందే డబ్బులు వేస్తారట. ఇది కూడా 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేస్తారా, లేకపోతే 4 నెలలకు ఒకసారి 1 సిలిండర్ డబ్బులు వేస్తారా అన్నది తేలాలి. అది ఎంతని చాలా లిమిటెడ్ అమౌంటే కదా. ఇది నెంబర్ 1. బస్సులు, ఉచిత బస్సులు 2 నెలల తర్వాత 1 ఏడాది పాటు ఏ సంక్షేమ పథకము అమలు కాకుండా నడిచిన ఏడాది ఇది. పెన్షన్లు సూపర్ 6లో భాగం కాదు, పెన్షన్లు నవరత్నాల్లో భాగం కాదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో పెన్షన్ పెట్టలేదు, వీళ్ళు సూపర్ 6లో పెన్షన్ పెట్టలేదు. పెన్షన్ పెంచడాన్ని దాంట్లోకి తీసుకెళ్ళారు. మిగతా సంక్షేమ పథకాల్లో గ్యాస్ సిలిండర్ది ఒక్కటే, అది ఉత్తుత్తే అయ్యింది. అంటే పరిమితంగా అయ్యింది. ఒక 20 లక్షల మందికో ఇచ్చినట్టున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 పోనీ 40 లక్షలు 50 లక్షలకి ఇచ్చారనుకుందాం. బట్ అదంతా అతి తక్కువ అమౌంట్. ఓవరాల్గా 1 ఏడాది పాటు అంటే 800 కోట్లేమో ఖర్చు పెట్టారు. 45,000 కోట్లు ఏడాదికి జగన్ ఖర్చు పెడితే వీళ్ళు 44,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు అనుకుందాం. పోనీ 1000 పెట్టారనుకుందాం. అది పెద్ద ఇష్యూ. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు కనబడుతున్నటువంటిది అమ్మ ఒడికి బదులు తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఈ 2 ఈ ఏడాది అమలు చేస్తారు. అట్లాగే ఈ బిల్లులు పెండింగ్ ఎవరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బిల్లులు పెండింగ్ని ఇప్పుడు తీరుస్తారు. కార్యకర్తల్ని సంతృప్తిపరిచేటటువంటి చర్య. పబ్లిక్ సంబంధించి ఉచిత బస్సు ఏడాది పెడతారు. అసలైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి 1,500 రూపాయల డబ్బులు ఇష్యూ గురించి కానీ, నిరుద్యోగ భృతి కానీ అట్లాంటివి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడతారో చూద్దాం తర్వాత. లేకపోతే మద్యం ముడుపులు మూటగట్టింది బాలాజీయే. రాజకేశ్వరరెడ్డి కార్యాలయం నుంచి తన వాహనంలో తరలించేవారు. ఆ సొత్తుతో భారీగా ఆస్తులు, విలాసవంతమైన వాహనాల కొనుగోలు, వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందించింది ఆయనే. జగన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో నేరపూరిత కుట్ర, గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో సిట్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించి న్యాయస్థానం. వైకాపా ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అని వెల్లడైంది. బాలాజీ తరచూ రాజకేశ్వరరెడ్డి కార్యాలయానికి వెళ్తూ కీలక వ్యక్తుల సందేశాన్ని చేరవేసేవారని, రాజు బృందం వసూలు చేసిన ముడుపుల సొమ్మును తిరిగి వెళ్లేటప్పుడు తన వాహనాల్లోని తీసుకువెళ్లేవారని నిర్ధారణ. ఇలా అక్రమంగా పోగేసిన సొత్తుతో ఈ ముఠా భారీగా ఆస్తులు, అత్యంత ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు వెలుగు చూసింది. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఈ నేరపూరిత కుట్రలో పాల్పడ్డ కీలక పాత్ర పోషించారని తేలింది. ఈ కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని మంగళవారం ఉదయం కర్ణాటకలో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు బుధవారం ఉదయం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కుంభకోణంలో ఆయన పాత్ర, ప్రమేయం దర్యాప్తులో ఇప్పటివరకు గుర్తించిన అంశాలను వివరిస్తూ రిమాండ్ రిపోర్టు సమర్పించారు. వాటిని పరిశీలించి న్యాయస్థానం గోవిందప్ప బాలాజీకి నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది. అనంతరం పోలీసులు ఆయన విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. రిమాండ్ రిపోర్టులోని ప్రధాన అంశాల్లో ఇది ప్రధానమైన ముడుపుల వసూలు నుంచి రూటింగ్ దాకా. మొన్న రాజకేశ్వరరెడ్డి కీలక పాత్రధారి, తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధరు, ఇప్పుడు ఈయన అందరూ కీలక పాత్రధారులే. నెంబర్ 1. రెండోది, ఎవడైనా ఈ రాజకీయ పార్టీ డబ్బులు వసూలు చేసుకున్నప్పుడు దాంతో ఆస్తులు కొనుక్కుంటారా? ఆ నోట్ల కట్టలే కదా కావాల్సింది పంచడానికి. ఆస్తులు ఎందుకు కొంటారు అంటే ఇక్కడ రూపాయి కూడా దొరకలేదు. కాబట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తే అక్రమార్జన అని చూపించేటటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడ.
మంచి స్ట్రాటజీనే, కాకపోతే ఎంతవరకు నిలుస్తుందనే చూడ. బట్ తాత్కాలికంగా అయితే దెబ్బ కొట్టచ్చు. కాకపోతే మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు, జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్టుగా నిర్ధారణ. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూములకు అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నేర నివేదికలో అధికారులు పేర్కొన్నారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ ఉన్నారు. జనవరి 29 ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికను కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయితో కమిటీని ఏర్పాటు చేసి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమి కబ్జా చేశారని విచారణ బృందం తెచ్చింది. అనుమతులు లేకుండానే బోరు వేశారని, ఆక్రమణల మూలంగా జీవ వైవిధ్యానికి కోటికి పైగా నష్టం కలిగిందని అధికారులు నిర్ధారించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్, ప్రధాని నిర్ణయాత్మక నేతృత్వం, సైనిక దళాల ప్రశంసనీయ పాత్ర, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కొనియాడిన కేంద్ర మంత్రులు, సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు, తెరుచుకుంటున్న పాఠశాలలు, పాక్ సిమ్ కార్డులపై నిషేధం, మరో 2 పాక్ సైనికుల మృతి, సింధు జలాల అంశాన్ని పునఃసమీక్షించాలని కోరిన పాకిస్తాన్. దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నేతృత్వం, సైనిక దళాల కీలక పాత్రగా అది నిదర్శనమని కేంద్ర మంత్రులు కొనియాడారు. దేశానికి ఇది ఎంతో ప్రశంసనీయ ఖ్యాతిని సమకూర్చిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కడప మేయర్ సురేష్ బాబుపై వేటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కుటుంబ సభ్యుల కంపెనీకి కార్పొరేషన్ పనులు నిబంధనలకు గండి కొట్టినట్టు తేల్చిన విజిలెన్స్, పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కడప మేయర్ కె సురేష్ బాబును ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుటి విచారణకు హాజరై వెళ్ళిన 24 గంటలు ఆయనపై వేటుపడింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్పొరేషన్ పనులు చేసినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డమేనని ప్రభుత్వం గుర్తింది. దీంతో ఆయనపై వేటు వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ కడపది తీసుకోవాలని చాలా ప్రయత్నించారు, వల్ల కాలేదు. ఈ విధంగా ఇంతవరకు ఎప్పుడూ లేదు. విజిలెన్స్ నివేదికల ఆధారంగా మేయర్ల పదవులు తీసేయడం అన్నటువంటి. ఓ రకంగా చెప్పాలంటే పవర్ని ఏ విధంగా వాడాలో జగన్కి పాఠాలు నేర్పుతున్నారు. పవర్ని వాడటంలో జగన్ ఒక పాఠం తెలుగుదేశానికి నేర్పితే అంతకంటే డీప్గా ఎట్లా వాడాలో తెలుగుదేశం జగన్కి పాఠాలు నేర్పుతోంది. లేకపోతే 6-7 ఏళ్లుగా శ్రీశైలంపై నిర్లక్ష్యమ, జాతీయ డ్యాం భద్రత అథారిటీ అసంతృప్తి, ప్రభుత్వానికి అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ లేక, ప్రాజెక్టు భద్రతను పట్టించుకొని జగన్ ప్రభుత్వం, తాజా లేఖతో నిరూపితమైన అత్యవసర పనులు వెంటనే పూర్తి చేయాలి సిఫార్సులు చేసిన చైర్మన్ సభ్యులు. 2 తెలుగు రాష్ట్రాల కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును 6-7 ఏళ్లుగా అనేక మంది నిపుణుల బృందాలు, ప్యానళ్లు, కమిటీలు సందర్శించి ఎన్నో సిఫార్సు చేసిన నిర్లక్ష్యం చేశారు. సంబంధిత అధికారులు ఈ నివేదికలు పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులో డ్యాం దిగువ నదీ గర్భం రాతికట్ట కోతకు గురవుతుంది. ఈ డ్యాం భద్రతపై నియమించిన కమిటీలన్నీ ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సిఫార్సు చేసి అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది సీరియస్గా పరిగణించాల్సిన అంశం. జాతీయ డ్యాం భద్రత అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ మరి కొందరు సభ్యులు ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి లేఖ రాశారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇందులో చంద్రబాబు గారి హయాంలో ఉన్న దాని మెయింటెనెన్స్ చూసారా? రాష్ట్ర విభజన తర్వాత ఎప్పుడైతే కృష్ణా బోర్డు అన్నారో ఎవరికి వాళ్ళు ఇద్దరు పట్టించుకోవడం మానేశారు. దాని మీద వచ్చే కరెంటును వాడుకోవడమే తెలంగాణ అయినా ఆంధ్రానే. దాని బాగోగులు వదిలిపాడేశారు. జరిగింది అది. దాంట్లో 6-7 ఏళ్ళు అన్నారు. అంటే అంతకుముందు చంద్రబాబే కదా ఉంది. 6 ఏళ్ల క్రితం అయితే కనుక, 7 ఏళ్ళు అయితే కనుక అప్పుడు పట్టించుకోలేదనే కదా వాళ్ళు చెప్పింది. బట్ జగన్నే మాట్లాడాలి మనం. మనకి ప్రతి అంశంలో జగన్ని విలన్గా చూపించాలి, చంద్రబాబుది అద్భుతంగా చూపించాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక ధోరణి వీళ్ళదే కాకుండా జనం మీద అదే ధోరణి రుద్దేటటువంటి అంశం. లేకపోతే అనంతలో పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ 22,000 కోట్ల ప్రాజెక్టుకి రేపు మంత్రి లోకేష్ శంకుస్థాపన. తొలి దశలో 7,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రెన్యూ సంస్థ. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో 22,000 కోట్లతో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి మంత్రి లోకేష్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు పునరుత్పాదక సంస్థలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్నాయని వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దావోస్ సదస్సులో మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమన్ సిన్హా మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో ఇది జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా ఒక మంచి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అందుకు అభినందించాలి. కరెంటుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇంకా వస్తాయి. ఇకపోతే సాక్షి రిమాండ్ నివేదిక, సాక్షిగా కాపీ పేస్ట్ కుతంత్రాలు, బాబు బేతాళ కుట్రే, బాలాజీ గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించేసి 3వ పార్టీ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ అక్రమంగా చెప్తూ అవాస్తవాలు, అభూత కల్పనతో రిమాండ్ నివేదిక అంటూ హిస్ సిగ్నేచర్స్ ఫర్ అబ్టైన్ ఫోర్సిబుల్లీ ఆన్ సమ్ పేపర్స్, కాపీస్ ఆఫ్ రిమాండ్ రిపోర్ట్ ఎక్సెట్రా అంటూ ఇక్కడ దాంట్లో హైలైట్ చేసినటువంటిది. ఈ ప్రత్యేక మెమో ద్వారా కోర్టుకు నివేదిక, వాటిని పరిగణలోకి తీసుకుంటారు ఉత్తర్వుల పేర్కొన్న న్యాయస్థానం. అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న సిట్టు, టీడీపీ ఆఫీసులో నివేదికలు వాటినే కోర్టుకు సమర్పిస్తున్న దర్యాప్తు సంస్థ. కాపీ పేస్ట్ రిమాండ్ నివేదికలతో రెడ్ బుక్ కుట్ర మరోసారి బహిర్గతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో
చాలా డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న స్వతంత్ర న్యాయస్థానానికి సంబంధించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు అధికారులు ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగు చూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాల అభూతకల్పనతో రూపొందించిన నివేదికల్ని సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్ట్ చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలాలతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులు న్యాయస్థానానికి వెళ్లించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోని అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్ట్ చేసి ఆయన సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకి నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తే కేసులో అరెస్ట్ అయిన రాజకేశ్వరరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్ట్ అక్రమని చట్టవిరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అరెస్టుకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తామని ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్ప నిందితుడిగా చేర్చారని వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రం మీద సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని, ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారు. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు స్పష్టంగా ఉండడం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారని కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలని సిట్ లక్ష్యం అన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వులు పేర్కొన్న గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే అంతకుముందే తెల్లవారుజామున ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానం నివేదించారు. సిట్లో సభ్యుడిగా అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సిట్ పూర్తిగా వాస్తవాల అభూత కల్పనతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానం తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించింది. బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్న రిమాండ్ రిపోర్టులు రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థలో పనిచేయట్లేదు. 12 దేశాల వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్ ఉన్నారు. భారతీయ సిమెంట్స్లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రకు పాల్పడడానికి రిపోర్టులు రాశారని ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సల్పన పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్ టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్ని ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో జరగని కుంభకోణంలో ఇరికించారంటే ఇక దేశంలో ఎవరినైనా కేసులో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కార్ పంపింది. దీన్ని బట్టి బేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి అన్నట్టు వార్తను హైలైట్ చేసి మరోవైపు దోపిడీయ సిద్ధాంతం దుష్ప్రచారం రాద్దాంతో అంటూ ఇది చంద్రబాబు మద్యం మాయాజాలం లిక్కర్ మాఫియా డాన్ బాబే అంటూ ఒక సుదీర్ఘ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. లేకపోతే హ్యాపీనెస్ట్ 315 కోట్లు లాస్ట్ ప్రభుత్వమే భరిస్తుంది స్పష్టం చేసిన మంత్రి నారాయణ. ఇప్పటికీ ఇకపై కేంద్రం ఇంకెంతో ప్రజలపైన ఈ భారం. రాజధానిలో ప్రభుత్వ తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ లోగుట్టు 1200 మంది ఎన్ఆర్ఏలు బడాబాబుల మేలుకు ప్రభుత్వం కృషి. చదరపడుగు 3492 చొప్పున 2018లో ప్లాట్లను విక్రయించిన సిఆర్డీఏ 1200 ప్లాట్ల విక్రయం ద్వారా సిఆర్డీఏకి వచ్చింది 751 కోట్లే. అప్పట్లో నిర్మాణ పనులు 658 కోట్ల తప్పకింత, తద్వారా 93 కోట్ల లాభం వచ్చిందని నాడు గొప్పలు. ఇప్పుడు ఆ పనులను 1009 కోట్లకు అప్పగించిన ప్రభుత్వం. నిర్మాణ భారం తడిసి మోపిడు. ఇప్పటికే 315 కోట్ల నష్టం. ఈ లెక్కన రాజధాని నిర్మాణం కూడా ఇంతేనంటారు నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిగులు టీచర్ల దిగులు అంటూ గాల్లో 6428 మంది ఉపాధ్యాయుల భవితవ్యం. హెచ్ఓడి పూల్లో 3674 మంది, 2754 మంది క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా పరిగణన. వీరిని ఎలా ఉపయోగిస్తారో ప్రకటించిన విద్యాశాఖ. హేతుబద్ధీకరణతో తీవ్రంగా నష్టపోతున్న ప్రత్యేక టీచర్ పోస్టుల భర్తీ ఊసెత్తని ప్రభుత్వం అంటూ పాఠశాల పునర్వ్యవస్థీకరణ సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితం అవుతున్నారు. వీళ్ళలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో 117 ద్వారా 3-5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్ బోధన అందించే సీనియర్ ఎస్జీటీలో అర్హులైన దాదాపు 7500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3-5 తరగతులకు సబ్జెక్ట్ టీచర్ బోధన రద్దు చేసింది. అంతేకాక ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతే స్థాయిలో స్కూల్ అసిస్టెంట్లు మిగిలి ఏర్పడింది. మిగులు టీచర్లు వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా ఇంకా 6428 మంది గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళని క్లస్టర్ మొబిలైజ్ టీచర్గాను హెచ్ఓడి పూల్లోనూ ఉంచారు. అయితే వీరిని ఎలా ఉపయోగించుకోవాలని దాని మీద విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎదురొస్తే ఎవరిని వదలం. రామగిరిలో ఆగని రక్త చరిత్ర. ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు. టీడీపీకి ఎంపీపీ అభ్యర్థి కరువు. బలవంతంగా వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీ భారతిని టీడీపీలో చేర్చుకున్న పరిటాల. ఆ తర్వాత భయంతో ఊరొదిలి వెళ్ళిపోయిన ఎంపీటీసీ. ఆమె ఆచూకీ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటిపై టీడీపీ గుండాలు దాడి. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. తను ఎవరు కిడ్నాప్ చేయలేదని వీడియో విడుదల చేసిన ఎంపీటీసీ భారతి టీడీపీలో చేరే ప్రసక్తి లేదని ఉప ఎన్నిక రాలేనని వెల్లడే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అప్పే ఏమీ లేదు అంటూ
రాబడి లేదు, ఉన్న సంపద కూడా ఆవిరి. చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రం సంపద పెంచేస్తానని ఎన్నికల ముంగిట పెద్ద పెద్ద మాటలు, తీరా అధికారంలోకి వచ్చే అస్తవ్యస్త పాలనతో ఉన్నది ఆవిరి. 2023-24 వైఎస్ జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు. తగ్గిన ఆదాయం, భారీగా పెరిగిన అప్పులు. 23-24తో పోల్చి 24-25లో 5,520 కోట్లు పడిపోయిన రెవెన్యూ రాబడి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అమ్మకం పన్ను ఆదాయం తిరోగమనం. కేంద్ర గ్రాంట్లు ఏకంగా 14,523 కోట్లు తగ్గుదా. భారీగా అప్పులు చేసిన మూలధనం ఏం కేవలం 19,176 కోట్లే. భారీగా పెరిగిన రెవెన్యూ, ద్రవ్యలోటు. 2023-24 వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మూలధనం 23,589 కోట్ల రూపాయలు. మహమ్మారులు ప్రబలలేదు, ప్రకృతి విపత్తులు ముంచెత్తలేదు, ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాబడులు పడిపోతుండగా గ్రాంట్లు కొడిగడుతున్నాయి. సంపద పెంచేస్తాంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పని చేయలేకపోగా ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. కాగు వెలువరించిన నివేదిక ఆధారంగా వెల్లడైన వాస్తవాలు అన్నట్టుంది హైలైట్ చేశారు. లేకపోతే మెడికల్ కాలేజీలకి ర్యాంకులు అంటూ నా 11 విభాగాల్లో 78 అంశాల పరిశీలన, అంశాల వారికి వెయిటేజ్ మార్కులు ముసాయిదా ప్రకటించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో అందించే విద్యలో నాణ్యత ఆధారంగా అక్రిడిటేషన్ రేటింగ్ జారీ చేసింది నేషనల్ మెడికల్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా 2023లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా QCIతో NMC అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 24-25 విద్యా సంస్థలను QCI ర్యాంకింగ్స్ బాగా జారీ ఉంటుందని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సంక్షేమ సందడి అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేక తీవ్ర దుర్భిక్ష నెలకొంటుందంటూ ఆందోళన. BSF జవాన్ను భారత్కు అప్పగించిన పాక్, ఆ దేశ రేంజ్ని విడుదల చేసిన భారత్. పాక్కు డ్రోన్లే కాదు సైనికుల్ని పంపిన తుర్కీ. భారత్పై దాడికి ఆ దేశ సాయం. సింధూర్లో 2 తుర్కీ జవాన్ల మృతి. కిరాణా హిల్స్లో ఏం జరిగింది? అణుధార్మికత లీక్ అయిందా? భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి, 2 దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ ట్రంప్ డబ్బాలు కొట్టుకోవడం కూడా హైలైట్ చేశారు. ఇప్పుడు జగన్ మనిషి బాలాజీ అన్నటువంటి మరొకటి హైలైట్ చేశారు. లేకపోతే అదే సారే ఇప్పటికీ వారే అంటూ నాడు జగన్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులు, కన్సల్టెంట్లు, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించారు. వైసీపీకి విరవిధేయులుగా పనిచేసేలా శిక్షణ ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాలు రోజువారీ కార్యకలాపాలు, డేటా వంటివన్నీ ఐపాక్ చెందిన వ్యక్తి గుప్పెట్లో ఉండేలా మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కూటమి సర్కారు వచ్చి 11 నెలలు దాటింది, అయినా సరే ఆసారే ఉన్నారు. ఇతర కీలక అధికారులు వాళ్లే కొనసాగుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనంతలో భారీ ఇంధన కాంప్లెక్స్ 22,000 కోట్లతో రెన్యూ సంస్థ ఏర్పాటు. దేశంలో పెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ప్రాజెక్ట్ రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. కార్యరూపం దాలుస్తున్న దావోస్ ఒప్పందాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్న దావోస్కి వెళ్ళినప్పుడు ఒక్క ఒప్పందం కూడా కుదరలేదు అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది కదా, అందుకని లేదు దావోస్లో ఒప్పందం కుదిరింది అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఏది అడిగినా దాటవేత, మౌనం, లేదంటే అధికారులకు ఎదురు ప్రశ్నలు. మద్యం పాలసీ రూపొందించేది ప్రభుత్వం, ఆ పాలసీని అమలు చేసేది అబ్కారీ శాఖ. ఈ కేసుతో మాకేంటి సంబంధం అంటూ లెక్కర్ స్కామ్లో 2 కీలక నిందితులు దర్యాప్తు అధికారులు ఇంట్రాగేషన్ చేశారు. అధికారుల ప్రశ్నలకు తెలియదు అంటూ చాలా వరకు దాటవేశారు. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారు. ఎన్నో విధాలుగా ఎంతో ఓపికగా సిట్ అధికారులు ప్రశ్నించిన వాళ్ళిద్దరి ద్వారాలో మార్పు లేదని తెలిసింది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మాజీ సీఎం జగన్ కార్యదర్శి రిటైర్డ్ IAS ధనుంజయ్ రెడ్డి, మాజీ OSD కృష్ణమోహన్ రెడ్డిల పేర్లు చెప్పారు. సిట్ నోటీసులు బేఖాతరు చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిన 2 అనూహ్యంగా విజయవాడలో సిట్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:15 వరకు CID అడిషనల్ SP ఆధ్వర్యంలో సిట్ అధికారులు వాళ్ళని ప్రశ్నలు సంధించారు. 6 గంటలకు పైగా 60 ప్రశ్నలు అడిగినా కొంచెమైనా నిందితులు సహకరించలేదని తెలిసింది. పైగా ఎదురు ప్రశ్నలతో ధనుంజయ రెడ్డి సిట్ అధికారులను ఇంట్రాగేషన్ చేసినట్టు సమాచారం. లిక్కర్ పాలసీ రూపొందించిన మీటింగ్లో పాల్గొన్న మీరు పోషించిన పాత్ర ఏంటని అడగగా ప్రభుత్వం రూపొందిస్తుంది, అబ్కారీ శాఖ అమలు చేస్తుంది, నా పాత్ర ఇందులో ఎందుకు ఉంటుందంటూ ధనంజయ రెడ్డి ఘాటుగా బదిలిచ్చినట్టు తెలిసింది. పాలసీ నుంచి పైసా వసూలు వరకు అన్నీ మాకు తెలిసి ఇప్పటివరకు విచారించిన వాళ్ళు ఎక్కువ మంది మీ ప్రత్యర్యను వెల్లడించారు. గతంలో ఎప్పుడైనా మీ సర్వీసులో లిక్కర్ పాలసీ రూపొందించిన అనుభవం ఉందని అడగగా ఎవరేం చెప్పారు, మాకు అనవసరం, పాలసీ లేదు, పైసా లేదు, మాకు ఎప్పుడు అట్టంటే అనుభవం లేదని బదిలిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి మొత్తం కుంభకోణంలో కర్త కర్మ క్రియగా వివరించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా మీ పేర్లు చెప్పారని ప్రశ్నించిన అధికారులతో వాళ్ళిద్దరూ అలా ఎందుకు చెప్పారు మాకు తెలియదు, అయినా ఎవరు ఏది చెప్తే అది నిజమవుతుందా, మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇద్దరు ఒకటే సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురిని వేరువేరుగా కూర్చోబెట్టి ప్రశ్నల పరంపర కొనసాగించారు. అయినా సిట్ అధికారులకు ఎలాంటి సహకారం లభించలేదు. ఏ ప్రశ్న అడిగినా మాకు సంబంధం లేదండం, లేదంటే మౌనం వహించడం తప్ప మరొక జవాబు వారిద్దరి నుంచి రాలేదని తెలిసింది. మద్యం ముడుపుల వసూళ్ల వరకు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం గురించి అడగా ఏమీ తెలియదని చెప్పారు. ఎక్కువ ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు తప్ప నోరు విప్పలేదు. ఓపికగా ప్రశ్నించిన సిట్ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో 5 ఏళ్ల పాటు మీ ఇద్దరు అన్ని తెలిసిన వ్యక్తులు మీకు ఇంత పెద్ద వ్యవహారం తెలియదని ప్రశ్నించి కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు కూడా తమకు తెలియదని బదులిచ్చారని తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవడన్నా మాకు తెలుసని చెప్తారా? ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నా మాకు తెలుసని చెప్పారా? లేకపోతే ప్రీ హోల్డ్పై కదలిక అంటూ నిన్న ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్తకి స్పందించి ఇవాళ ప్రీ హోల్డ్కి సంబంధించి ప్రభుత్వం స్పందించింది, చంద్రబాబు గారు విచారిస్తున్నారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే ఓరుగల్లులో అందాల బామల సందడి, చీరకట్టు నుదుటిన బొట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు, వరంగల్ కోట రామపాలయం 1000 స్తంభాల గుడి సందర్శన, సంప్రదాయ చీరకట్టు నుదుటి బొట్టు జడకొప్పు మల్లెపూలు ధరించి ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. మొత్తంగా బుధవారం మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఓరుగల్లు పర్యటనలో సందడిగా గడిపారన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.